ఇప్పుడు మనం నంబర్ సిరీస్ సంఖ్యా శ్రేణి అనే పాఠ్యాంశాన్ని చర్చిద్దాం. నంబర్ సిరీస్ సంఖ్యా శ్రేణి. సంఖ్యా శ్రేణి అంటే నంబర్ సిరీస్ అంటే ఒక ఖచ్చితమైనటువంటి నియమాన్ని పాటిస్తూ ఏర్పడే సంఖ్యల శ్రేణినే సంఖ్యా శ్రేణి అంటాం. ఏ సిరీస్ ఫాలోయింగ్ ఏ సర్టన్ ప్రిన్సిపల్. ఓకే, దీంట్లో అనేక రకాల శ్రేణులు ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది వచ్చి ప్రధాన సంఖ్యల శ్రేణి. ఈ సిరీస్ దేనివల్ల ఏర్పడుతుందంటే ప్రధాన సంఖ్యల ద్వారా ఏర్పడుతుంది. ప్రధాన సంఖ్యల నుంచి ఏదో ఒక నియమంతో ఏర్పడుతుంది. ఉదాహరణకి 3, 7, 17, 31 డాష్. ఈ శ్రేణిలోని తరువాత సంఖ్య ఎంత, ఏది? 3, 7, 17, 31 ఇవన్నీ కూడా చూడగానే ప్రధాన సంఖ్యలను తెలిసిపోతున్నాయి. ఒక ప్రధాన సంఖ్యల శ్రేణిని రాద్దాం ఫస్ట్. ఇప్పుడు 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53 అండ్ సో ఆన్. ఈ శ్రేణిలో, ఈ ప్రధాన సంఖ్యల శ్రేణిలో ఉన్నటువంటి సాధారణ ధర్మం ఏమిటో పరిశీలించాలి మనం. ఈ శ్రేణి నుంచి ఈ శ్రేణులు ఏ విధంగా ఏర్పడిందో పరిశీలించాలి. 3, 7కి మధ్యలో ఒక సంఖ్యను వదిలేశారు. తర్వాత 7, 17కి మధ్యలో 2 సంఖ్యలను వదిలేశారు. 17కి 31కి మధ్యలో 3 సంఖ్యలను వదిలేశారు. తర్వాత 31 తర్వాత ఎన్ని సంఖ్యలు వదలాలి? 31 తర్వాత సంఖ్య ఏంది అన్నాడు. అంటే మొదటి సంఖ్యకి రెండవ సంఖ్యకి మధ్యలో ప్రధాన సంఖ్యను ఒక సంఖ్యను వదిలేశారు. రెండవ ప్రధాన సంఖ్యకి మూడవ ప్రధాన సంఖ్యకి మధ్యలో 2 ప్రధాన సంఖ్యలు వదిలేశారు. మూడవ ప్రధాన సంఖ్యకి నాలుగవ ప్రధాన సంఖ్యకి మధ్యలో 3 ప్రధాన సంఖ్యలను వదిలేశారు. తర్వాత సంఖ్య రావాలి అంటే 1, 2, 3 అంటే మనం 4 సంఖ్యలను వదిలేయాలి. ఓకే, ఇది 1, ఇది 3. సో 4 సంఖ్యలు వదిలేస్తే ఏర్పడే నెక్స్ట్ సంఖ్య ఏంటంటే 53. సో ఆన్సర్ ఈజ్ 53. ఈ విధంగా మనకి ఎగ్జామ్లో ఒక శ్రేణి ఇస్తాడు. ఆ శ్రేణిలో ఒక నంబర్ మిస్ చేస్తాడు. ఆ మిస్సింగ్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయడమే ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో కూడా రకరకాల శ్రేణులు ఉన్నాయి. ప్రతి శ్రేణిని వరుసగా పరిశీలిద్దాం. సో ప్రధాన సంఖ్యల శ్రేణి మొట్టమొదటి అనుకుంటే ఈ ప్రధాన సంఖ్యల నుంచి ఏర్పడే శ్రేణి కాబట్టి దీన్ని ప్రధాన సంఖ్యల శ్రేణి అన్నాం. ఇచ్చిన ఎగ్జాంపుల్లో 3, 7, 17, 31 తర్వాత నెంబర్ కనుక్కోమన్నాడు. తర్వాత నెంబర్ వచ్చి 53 అయింది. ఇప్పుడు రెండవ శ్రేణి వచ్చి అడిషన్ సిరీస్. మొదటిదేమో ప్రైమ్ నంబర్ సిరీస్, ఇదేమో అడిషన్ సిరీస్. అంటే కూడికల ద్వారా ఏర్పడిన శ్రేణి. అంటే ఈ శ్రేణిలో ప్రతి తరువాతి పదము ముందు పదానికి ఒక స్థిర సంఖ్యను కూడడం ద్వారా ఏర్పడేటువంటి శ్రేణి. ప్రతి తరువాతి పదము ముందు పదానికి స్థిర సంఖ్యను కూడడం ద్వారా ఏర్పడే శ్రేణి. ఉదాహరణ పరిశీలిద్దాం. 2, 6, 10, 14 డాష్ 22. ఇక్కడ 2కి 4ను కలపడం ద్వారా 6 ఏర్పడింది. 6కి 4ను కలిపితే 10 ఏర్పడింది. 10కి 4ను కూడితే 14. అంటే ప్రతి 2 సంఖ్యల మధ్య భేదం స్థిరంగా ఉంది లేదా ప్రీవియస్ నంబరు ముందు పదానికి ఒక స్థిర సంఖ్య కలపడం ద్వారా నెక్స్ట్ పదం ఏర్పడుతుంది. సో ఇక్కడ 14కి 4 కలిపితే 18 అవుతుంది. మళ్ళీ ఈ 18కి 4 కలిపితే 22 అవుతుంది. దేర్ఫోర్ 14 + 4 = 18. సో కూడికల ద్వారా ఏర్పడే శ్రేణి అంటే అడిషన్ సిరీస్ అంటే ప్రతి ముందు పదానికి ఒక స్థిర సంఖ్యను కలపడం ద్వారా ఏర్పడే తరువాత పదము అని అర్థం. తరువాత శ్రేణి డిఫరెన్స్ సిరీస్. దీన్నే వ్యత్యాస శ్రేణి అని అనవచ్చు. డిఫరెన్స్ సిరీస్కి అడిషన్ సిరీస్కి పెద్దగా తేడా ఏమీ ఉండదు. అంటే ప్రతి పదం నుంచి ఇంతకుముందు ప్రతి పదానికి ఒక పదాన్ని కూడాం. ప్రతి ముందు పదం నుంచి ఒక స్థిర సంఖ్యను తీసివేయడం ద్వారా ఏర్పడే శ్రేణి. ఓకే, ఉదాహరణ చూస్తాం.
237, 244, 251 డాష్ 265. ఈ శ్రేణిలో ఇక్కడ వచ్చేటువంటి నంబర్ ఏదో కనుక్కోమంటున్నారు. 237కి 244కి డిఫరెన్స్ ఎంత అంటే 7. ఈ పదానికి డిఫరెన్స్ ఎంత అంటే 7. 251 నుంచి 244 తీసివేస్తే వచ్చే భేదం వచ్చి 7. అట్లాగే ఇక్కడ రాబోయే పదానికి కూడా దీన్ని 7 కలిపితే ఆ పదం వస్తుంది. సో 251 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 258. అట్లాగే 265లో నుంచి 258 తీసేస్తే ఆ శ్రేణి సరిపోయిందో లేదో పరిశీలించాలి మనం. 65లో నుంచి 58 తీసేస్తే 5 1 2 7. సో ఆన్సర్ ఈజ్ 258. అంటే ప్రతి ముందు పదం నుంచి లేదా ప్రతి వెనక పదం నుంచి ఒక స్థిర సంఖ్యను కలపడము లేదా ప్రతి ముందు పదం నుంచి ఒక స్థిర సంఖ్యను తీసివేయడం ద్వారా ఏర్పడేటువంటి శ్రేణినే వ్యత్యాస శ్రేణి అంటాం. తరువాత శ్రేణి వచ్చి మల్టిపుల్ సిరీస్ అంటే గుణిజాల శ్రేణి. ప్రతి ముందు పదాన్ని ఒక స్థిర సంఖ్యచే గుణించడం ద్వారా ఏర్పడే శ్రేణి. ఓకే, ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ 5, 20, 80, 320 డాష్ 5120. ఈ విధంగా శ్రేణి ఉన్నప్పుడు ప్రతి పదాన్ని అంటే ప్రతి ముందు పదాన్ని ఒక స్థిర సంఖ్యచే గుణించడం ద్వారా ఏర్పడే శ్రేణిని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి 5 × 4 తీసుకున్నాం అనుకోండి 20, 20 × 4 80, 80 × 4 8 4 32. సో 5 × 4 ఈజ్ ఈక్వల్ టు 20, 20 × 4 ఈజ్ ఈక్వల్ టు 80, 80 × 4 ఈజ్ ఈక్వల్ టు 320. తర్వాత ఈ పదాన్ని కూడా 4 చేత హెచ్చించడం ద్వారా మల్టిప్లై చేయడం ద్వారా ఏర్పడుతుందని గమనించాలి. 0 4 2 8 4 3 12. సో 1280. మరలా ఈ 1280 4 చేత గుణిస్తే అది వస్తుందో లేదో చూడాలి. 1280 × 4 ఈజ్ ఈక్వల్ టు 0, 4 2 32, 4 2 8, 11, 4 1 4 5. సో 1280 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. తరువాత శ్రేణి డివిజన్ సిరీస్ అంటే భాగహార శ్రేణి. అంటే ప్రతి పదాన్ని ఒక స్థిర సంఖ్య చేత భాగించడం ద్వారా ఏర్పడేటువంటి శ్రేణి. ప్రతి ముందు పదాన్ని ఒక స్థిర సంఖ్య చేత భాగించగా ఏర్పడే శ్రేణి. ఉదాహరణ 512, 216, 72 డాష్ 12. ఈ శ్రేణిలో ఇక్కడ వచ్చే పదాన్ని కనుక్కోమన్నాడు. 512కి 216కి ఉన్న సంబంధం ఏందో చూద్దాం. 216 2 512 లేదా 512/2 ఈజ్ ఈక్వల్ టు 216. తర్వాత 216ని మరలా 2 చేత భాగిస్తే 72 వస్తుందా అంటే రాదు, 128 వస్తుంది. లేదంటే మనం మరలా ఆ రిలేషన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ 2 చేత భాగిస్తే స్థిర సంఖ్యతే భాగించగా ఏర్పడే శ్రేణి అన్నాం. ఒక్కోసారి అది స్థిర సంఖ్య కావచ్చు కాకపోవచ్చు. ఇక్కడ 2తో భాగించాం. ఇక్కడ దేంతో భాగిస్తే వస్తుందంటే 3తో భాగిస్తే వస్తుంది. 3 7 21, 3 2 6. ఓకే, అంటే మొట్టమొదటి 2తో భాగించాడు, తర్వాత 3తో భాగించాడంటే తర్వాత సంఖ్య రావాలంటే దీన్ని దేంతో భాగించాలంటే 4 చేత భాగించాలి అనే అవగాహన మనకు రావాలి. 72/4, 4 4 1 4, 4 8 32. ఓకే, సో ఇలా భాగించామనుకోండి. తర్వాత 5 చేత భాగిస్తే మరలా ఈ సంఖ్య వస్తుందో లేదో పరిశీలిద్దాం. 18 మళ్ళీ 5 చేత భాగిస్తే ఈ సంఖ్య రావడం లేదు. సో మనం చేసిన ప్రాసెస్ రాంగు. మరలా నెక్స్ట్ ఇంకొక ఇటరేషన్లో పోవాలి, ఇంకొక పద్ధతిలో చూడాలి. 512/2 ఈజ్ ఈక్వల్ టు 216. తర్వాత 216/3 ఈజ్ ఈక్వల్ టు 72. మరలా 72ని 2 చేత భాగిద్దాం. 72ని 2 చేత భాగిస్తే 2 36 72. ఓకే, ఈ 36ని మళ్ళీ 3 చేత భాగిద్దాం. 36/3 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ సరిపోతుంది. ముందు సంఖ్యనే 2 చేత భాగించాడు, తర్వాత సంఖ్యను 3 చేత భాగించాడు, మళ్ళీ దీన్ని 2 చేత భాగించాడు, మళ్ళీ దీన్ని 3 చేత భాగించాడు. దీన్ని ఎట్లా అంటే 2 3 చేత భాగించుకుంటూ పోతే ఈ సిరీస్ వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆన్సర్స్లో 36 కనుక ఉంటే ఇదే ఆన్సర్ అవుతుంది. సో 512, 216, 72 తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే 36. అంటే 512 2 చేత భాగించాడు 216,
మళ్ళీ 216ని 3 చేత భాగిస్తే 72, మళ్ళీ 72ని 2 చేత భాగిస్తే 36, మళ్ళీ 36ని 3 చేత భాగిస్తే ఇక్కడ వచ్చిన పదాలు 36ని 3 చేత భాగిస్తే 12 వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చి 36 అవుతుంది. తరువాత శ్రేణి ఎన్ స్క్వైర్ సిరీస్ లేదా ఎన్ స్క్వైర్ శ్రేణి. శ్రేణిలోని ప్రతి పదము ఆ పదం యొక్క వర్గం. ఉదాహరణ 1, 4, 9, 16, 25, 36, -64 అన్నాడు అనుకోండి. ఇది 1 వచ్చి 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 4 వచ్చి 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. 3 వచ్చి 9 వచ్చి 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. 16 వచ్చి 4 స్క్వేర్. తర్వాత 25 వచ్చి 5 స్క్వేర్. తర్వాత 36 వచ్చి 6 × 6 6 స్క్వేర్. సో శ్రేణిలోని ప్రతి పదము ఎలా ఏర్పడుతుందంటే సహజ సంఖ్యల యొక్క వర్గాల ద్వారా ఏర్పడుతుంది. ప్రతి పదం కూడా సహజ సంఖ్యల యొక్క వర్గాల ద్వారా ఏర్పడుతుంది కాబట్టి నెక్స్ట్ పదం వచ్చి 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. సో ఆన్సర్ ఈజ్ 49. ఇది వచ్చి 8 స్క్వేర్ సమానం అవుతుంది. నెక్స్ట్ సిరీస్ వచ్చి ఎన్ స్క్వేర్ ప్లస్ 1 సిరీస్ లేదా శ్రేణి. ఎన్ స్క్వేర్ ప్లస్ 1 శ్రేణి అంటే పదము ఈజ్ ఈక్వల్ టు శ్రేణిలోని పదము ఈజ్ ఈక్వల్ టు సంఖ్య యొక్క వర్గము ప్లస్ 1. సంఖ్య వర్గము ప్లస్ 1. ఉదాహరణ 2, 5, 10, 17, 26, 37, -65. ఇక్కడ 2 వచ్చి 1 స్క్వేర్ ప్లస్ 1. 1 స్క్వేర్ అంటే 1 + 1 వచ్చి 2. నెక్స్ట్ 5 వచ్చి 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే 4 + 1 5. 10 వచ్చి 3 స్క్వేర్ ప్లస్ 1 9 + 1 ఈజ్ ఈక్వల్ టు 10. 17 వచ్చి 4 స్క్వేర్ ప్లస్ 1 16 + 1 ఈజ్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ 26 వచ్చి 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే 25 + 1 26. నెక్స్ట్ 37 వచ్చి 6 స్క్వేర్ ప్లస్ 1 36 + 1 37. అట్లాగే నెక్స్ట్ టర్మ్ వచ్చి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ తర్వాత 7 స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 49 + 1 ఈజ్ ఈక్వల్ టు 50. సో ఆన్సర్ వచ్చి 50 అవుతుంది. నెక్స్ట్ 65 తీసుకున్నాం అనుకోండి. 8 స్క్వేర్ ప్లస్ 1 అంటే 64 + 1 65. ఓకే. తరువాతి శ్రేణి ఎన్ స్క్వేర్ మైనస్ 1 శ్రేణి. అంటే ఇక్కడ పదం వచ్చి సంఖ్య యొక్క వర్గము -1. ఉదాహరణ 0, 3, 8, 15, 24, -48. ఇక్కడ 0 చూడండి. 1 స్క్వేర్ మైనస్ 1 అంటే 1 - 1 ఈజ్ ఈక్వల్ 0. 3 వచ్చి 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 4 - 1 3. తర్వాత 8 వచ్చి 3 స్క్వేర్ మైనస్ 1 అంటే 9 - 1 ఈజ్ ఈక్వల్ టు 8. తర్వాత 15 వచ్చి 4 స్క్వేర్ మైనస్ 1 16 - 1. నెక్స్ట్ 24 వచ్చి 5 స్క్వేర్ మైనస్ 1 అంటే 25 - 1 24. అట్లాగే నెక్స్ట్ టర్మ్ వచ్చి 6 స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఓకే. అంటే 36 - 1 ఈజ్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ 48 వచ్చి 7 స్క్వేర్ మైనస్ 1 అంటే 49 - 1 ఈజ్ ఈక్వల్ 48 అవుతుంది. సో ఆన్సర్ వచ్చి 6 స్క్వేర్ మైనస్ 1 అంటే 35. ఆన్సర్ ఈజ్ 35. తరువాతి శ్రేణి ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ సిరీస్. అంటే ఒక సంఖ్య యొక్క వర్గము ప్లస్ ఆ సంఖ్య. ఉదాహరణ చూస్తే 420, 930, 1640, -3660. ఎప్పుడైనా కూడా మనకి 400, 900, 1600, 3600 ఇట్లా నంబర్స్ వచ్చాయి అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గానికి దగ్గరగా ఉంది అంటే ఆ సిరీస్ని మనము ఎన్ స్క్వేర్ సిరీస్లో భాగంగా పరిగణించాలి. ఎన్ స్క్వేర్ ప్లస్ 1 కావచ్చు, ఎన్ స్క్వేర్ మైనస్ 1 కావచ్చు, లేదా ఎన్ స్క్వేర్ ప్లస్ 5 కానీ, ఎన్ స్క్వేర్ ప్లస్ 10 కానీ, లేదా ఎన్ స్క్వేర్ మైనస్ 10 కానీ, లేదా ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ కానీ, ఈ విధంగా
మనం ఆ ప్రాబ్లమ్ని పరిశీలించాలి. సో ఇప్పుడు 420 తీసుకున్నాం అనుకోండి, 420 ఈజ్ ఈక్వల్ టు 20 స్క్వేర్ ప్లస్ 20 అంటే 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ 20 420. 930 తీసుకున్నాం అనుకోండి, 900 అనేది 30 యొక్క వర్గము 30 స్క్వేర్ ప్లస్ 30 అంటే 900 ప్లస్ 30. తర్వాత 1640 తీసుకుంటే 40 16 ప్లస్ 40 తీసుకుంటే 1600 ప్లస్ 40. అట్లాగే నెక్స్ట్ సంఖ్య కూడా ఏమవుతుందంటే ఇక్కడ 20 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ కాబట్టి నెక్స్ట్ సంఖ్య వచ్చి 50 స్క్వేర్ ప్లస్ 20కి 20 కలిపాము, 30 స్క్వేర్ 30 కలిపాము, 40 స్క్వేర్ 40 కలిపాము కాబట్టి ఇక్కడ కూడా 50 స్క్వేర్కి 50 కలపాలి. సో 50 స్క్వేర్ అంటే 2500 ప్లస్ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 2550. 3660 చూసామనుకోండి, ఇది 60 స్క్వేర్ ప్లస్ 60కి సమానం అవుతుంది. 3600 60 స్క్వేర్ అంటే 3600 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 3660. సో ఆన్సర్ ఈజ్ 2550. నెక్స్ట్ శ్రేణి, తరువాత శ్రేణి n స్క్వేర్ మైనస్ n సిరీస్. n స్క్వేర్ మైనస్ n శ్రేణి. ఇది పదము ఈజ్ ఈక్వల్ టు ఆ సంఖ్య యొక్క వర్గము మైనస్ ఆ సంఖ్య. ఉదాహరణకి 210, 240, 242, 306 డాష్ 380. ఈ సంఖ్యా శ్రేణిని గుర్తించడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ మీద దీన్ని కూడా గుర్తించవచ్చు. ఎందువల్లంటే n స్క్వేర్ ప్లస్ n శ్రేణిని గుర్తించడం సులభం, n స్క్వేర్ మైనస్ n శ్రేణి కన్నా కూడా. అభ్యర్థి ఈ శ్రేణులన్నిటి మీద పూర్తి అవగాహన ఉంటే కానీ ఈ శ్రేణిని గుర్తించడం కష్టమవుతుంది. సో ఇక్కడ చూస్తే 210 అనేది 15 స్క్వేర్ మైనస్ 15 అంటే 15 225 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 210. 240 అంటే 16 స్క్వేర్ మైనస్ 16 256 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 240. నెక్స్ట్ 272 వచ్చి 17 స్క్వేర్ మైనస్ 17 17 289 మైనస్ 17 ఈజ్ ఈక్వల్ 272. నెక్స్ట్ వచ్చి 18 స్క్వేర్ మైనస్ 18 324 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 306. నెక్స్ట్ వచ్చి 19 స్క్వేర్ మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 19 381. సో 19 స్క్వేర్ మైనస్ 19 అనేది 19 స్క్వేర్ అంటే 361 మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 361లోంచి 19 పోతే 361 మైనస్ 19 అంటే 2 4 3. సో 342. సో ఆన్సర్ వచ్చి 342 అవుతుంది. తర్వాత వచ్చి 380 వచ్చి 20 స్క్వేర్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 400 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 380. సో మిస్సింగ్ టర్మ్ వచ్చి 19 స్క్వేర్ మైనస్ 19 కాబట్టి ఆన్సర్ వచ్చి 342 అవుతుంది. తరువాతి శ్రేణి n క్యూబ్ సిరీస్ లేదా n క్యూబ్ శ్రేణి. అంటే ఇక్కడ ప్రతి పదము ఈజ్ ఈక్వల్ టు ఒక సంఖ్య యొక్క ఘనం అంటే క్యూబ్. ఉదాహరణకి 1 8 27 డాష్ 125 216. ఈ మిస్సింగ్ టర్మ్ ఎంత అని కనుక్కోవడంలో చాలా సులభమైన శ్రేణి. n క్యూబ్ శ్రేణి కానీ n స్క్వేర్ శ్రేణి కానీ చాలా సులభంగా ఉంటాయి. n స్క్వేర్ ప్లస్ n శ్రేణి కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. n స్క్వేర్ మైనస్ n శ్రేణిని ఐడెంటిఫై చేయడం మాత్రం, గుర్తించడం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా అభ్యర్థికి పూర్తి అవగాహన ఉంటే n స్క్వేర్ ప్లస్ n కాకపోతే n స్క్వేర్ మైనస్ nకి వెళ్ళిపోతాడు. కాబట్టి n స్క్వేర్ ప్లస్ n, n స్క్వేర్ మైనస్ n, అట్లాగే n క్యూబ్ శ్రేణి, n క్యూబ్ ప్లస్ n, n క్యూబ్ మైనస్ n, ఈ శ్రేణులన్నీ కూడా కొంచెం డెప్త్గా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో 1 వచ్చి 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 8 వచ్చి 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8. తర్వాత 3 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, 3 ఇంటూ 3 ఇంటూ 3 27. తర్వాత 4 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, 4 ఇంటూ 4 ఇంటూ 4 వచ్చి 64. తర్వాత 125 వచ్చి 5 క్యూబ్, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 125. 216 వచ్చి 6 క్యూబ్,
6 ఈజ్ ఈక్వల్ టు 216. సో మిస్సింగ్ టర్మ్ వచ్చి 4 క్యూబ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 64. ఆన్సర్ ఈజ్ 64. తరువాతి శ్రేణి n క్యూబ్ ప్లస్ 1 శ్రేణి. ఇది వచ్చి పదము ఈజ్ ఈక్వల్ టు ఘనము ప్లస్ 1. ఘనము ప్లస్ 1. ఉదాహరణకి 126, 217, 344 డాష్ 738. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా 125కు దగ్గరలో ఉంది అంటే అది 5 క్యూబ్కి దగ్గరలో ఉన్నట్టు మనం పరిశీలించాలి, గమనించాలి. అట్లాగే 216 దగ్గర ఉంటే 6 క్యూబ్కి దగ్గర ఉంది. 256కు దగ్గర ఉంటే 16 స్క్వేర్కి దగ్గర ఉంది. లేదా 225కి దగ్గర ఉందంటే 15 స్క్వేర్కి దగ్గర ఉంది. అంటే ఇచ్చిన సిరీస్లో శ్రేణిలో ప్రథమం స్క్వేర్కి దగ్గరగా ఉందా, క్యూబ్కి దగ్గరగా ఉందా గమనించాలి. ఇక్కడ 125కి దగ్గర ఉంది కాబట్టి ఇది 5 క్యూబ్ ప్లస్ 1 అని మనం గమనించాలి. అంటే 5 క్యూబ్ అంటే 125, 5 ఇంటూ 5 ఇంటూ 5 125 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 126. అట్లాగే 217 వచ్చి 6 క్యూబ్ ప్లస్ 1. ఓకే, 6 క్యూబ్ అంటే 6 6 36, 36 216 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 217. నెక్స్ట్ వచ్చి 344 అంటే 7 క్యూబ్ ప్లస్ 1 అంటే 7 క్యూబ్ అంటే 7 ఇంటూ 7 49 ఇంటూ 7 343 అవుతుంది. 9 63, 7 28 6 34. సో 343 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 344. సో ఇక్కడ 5 క్యూబు 6 క్యూబు 7 క్యూబ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టర్ము ఆటోమేటిక్గా 8 క్యూబ్ ప్లస్ 1. సో 8 క్యూబ్ అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 అంటే 64 ఇంటూ 8, 8 4 32, 8 6 48, 1 3 51, 512 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 513. నెక్స్ట్ 738 వచ్చి 9 క్యూబ్ ప్లస్ 1. ఓకే, 9 క్యూబ్ అంటే 81 ఇంటూ 9 972. సో 729 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 730. సో ఇచ్చిన శ్రేణిలో తప్పు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏమవుతుందంటే ఇది 730 అవుతుంది. సో ఇచ్చిన శ్రేణిలో మిస్సింగ్ నెంబర్ వచ్చి 8 క్యూబ్ ప్లస్ 1 కాబట్టి 513 అనేది ఆన్సర్ అవుతుంది. తరువాతి శ్రేణి n క్యూబ్ మైనస్ 1 శ్రేణి. ఇక్కడ పదం వచ్చి ఒక సంఖ్య యొక్క ఘనము మైనస్ 1. ఉదాహరణ 0, 7, 26, 63, 124, 215 డాష్. ఇక్కడ 0ని గమనించలేకపోయినా అభ్యర్థి 7 అన్నాడు అంటే ఇక్కడ 8కి దగ్గరగా ఉంది. 26 అనేది 25కి దగ్గరగా ఉంది. 63 అనేది లేదా 27కి దగ్గరగా ఉంది. 63 అనేది 64 దగ్గరగా ఉంది. సో ఈ శ్రేణిని మనము ఎలా గమనించాలంటే ఇప్పుడు అయితే మనం చెప్పాం కాబట్టి అర్థమవుతుంది. ఇది చెప్పనటువంటి సందర్భంలో మనం ఇచ్చిన ప్రతి పదము అది స్క్వేర్కి దగ్గరగా ఉందా, క్యూబ్కి దగ్గరగా ఉందా పరిశీలించాలి. సో 0ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 1 క్యూబ్ మైనస్ 1 అంటే 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. 7 వచ్చి 2 క్యూబ్ మైనస్ 1 అంటే 2 క్యూబ్ అంటే 8 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7. 26 వచ్చి 3 క్యూబ్ మైనస్ 1 అంటే 3 క్యూబ్ అంటే 27, 3 3 9, 9 3 27, 27 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 26. 63 వచ్చి 4 క్యూబ్ మైనస్ 1, 64 మైనస్ 1 63. నెక్స్ట్ 124 వచ్చి 5 క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 125 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 124. సో నెక్స్ట్ 215 అన్నాడు, అది వచ్చి 216 దగ్గరగా ఉంది కాబట్టి 6 క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 216 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 215. నెక్స్ట్ టర్మ్ అన్నాడు కాబట్టి అది తప్పనిసరిగా 7 క్యూబ్ మైనస్ 1 అవుతుంది. అంటే 343 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 342. సో ఆన్సర్ ఈజ్ 342. 7 క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7, 7 49 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 9 63, 7 4 28 1 2, 28 1 6 34. సో 343 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 342 అవుతుంది ఆన్సర్. తరువాతి శ్రేణి n క్యూబ్ ప్లస్ n శ్రేణి. n క్యూబ్ ప్లస్ n శ్రేణి అంటే పదం వచ్చి ఒక సంఖ్య యొక్క ఘనము ప్లస్ ఆ సంఖ్యకు సమానం.
ఘనము ప్లస్ ఆ సంఖ్య. ఉదాహరణ 1010 డాష్ 27,030 64,040. ఇక్కడ దీన్ని తీసి పక్కన పెట్టామనుకోండి, ఇది తెలుసు కాబట్టి దీని గురించి మనం ఆలోచించగలం. ఇది తెలవనప్పుడు ఏం చేయాలంటే 1000కి దగ్గర ఉంది ఇది, అంటే 1000 అనేది 10 క్యూబ్ సమానం, 10 × 10 × 10. నెక్స్ట్ పదం చూసుకోండి, 27,000 దగ్గర ఉంది. 27 అనేది 3 యొక్క ఘనము, అంటే అది 3 3 9 9 3 27. అట్లాగే 64,000 ఉంది ఇక్కడ. 64 అనేది 4 యొక్క ఘనము. సో 1010 ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ ప్లస్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1010. నెక్స్ట్ ఇది చూద్దాం. 27,030 ఈజ్ ఈక్వల్ టు 30 క్యూబ్ ప్లస్ 30. 30 క్యూబ్ అంటే 30 క్యూబ్ అంటే 3 3 9 9 3 27. 27 పక్కన 3 సున్నాలు, 27,000 ప్లస్ 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 27,030. నెక్స్ట్ వచ్చి 64,040. ఓకే, ఇది వచ్చి 40 క్యూబ్ ప్లస్ 40. 64,000 వచ్చి 40 క్యూబ్ 64,000 అవుతుంది, ప్లస్ 40 64,040. సో ఆటోమేటిక్గా మిస్సింగ్ టర్మ్ ఏమవుతుందంటే 40 క్యూబు 30 క్యూబు ఇది 10 క్యూబ్ కాబట్టి మధ్యలో 20 క్యూబ్ రావాలి ఇక్కడ. దేర్ఫోర్ 20 క్యూబ్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 20 క్యూబ్ అంటే 20 × 20 × 20 8,000 అవుతుంది, ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 8,020. ఆన్సర్ వచ్చి 8,020. తరువాతి శ్రేణి n క్యూబ్ మైనస్ n సిరీస్. ఇక్కడ కూడా పదం వచ్చి ఒక సంఖ్య యొక్క ఘనము మైనస్ ఆ సంఖ్య, ఘనము మైనస్ ఆ సంఖ్య. ఉదాహరణ 0 6 24 60 120 డాష్. ఇటువంటి శ్రేణిని కూడా గుర్తించడం చాలా కష్టమే. 6 24 6 4 అనుకుంటా 24, మళ్ళీ 24 4కు రాదు ఇక్కడ. ఓకే, ఇట్లా ఏందా ఈ శ్రేణి అనేది మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. n క్యూబ్ మైనస్ n శ్రేణి కానీ n² మైనస్ n శ్రేణి కానీ ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. మనకి అంత సులభంగా అంతు చిక్కవు. అంతు చిక్కనప్పుడు తప్పనిసరిగా మనం అక్కడికే పోవాలి. n² ప్లస్ nకి కానీ n² మైనస్ nకి కానీ n క్యూబ్ మైనస్ n కానీ n క్యూబ్ ప్లస్ n కానీ వెళ్ళాలి. సో 0 వచ్చి 1 క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 6 వచ్చి 2 క్యూబ్ మైనస్ 2 అంటే 8 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. 24 వచ్చి 3 క్యూబ్ మైనస్ 3 అంటే 27 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ 60 వచ్చి 4 క్యూబ్ మైనస్ 4 అంటే 64 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 60. నెక్స్ట్ 120 వచ్చి 5 క్యూబ్ మైనస్ 5 125 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 120. నెక్స్ట్ టర్మ్ వచ్చి 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ తర్వాత 6 క్యూబ్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అంటే 36 216 216 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 210. ఆన్సర్ వచ్చి 210 అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ శ్రేణులను బేస్ చేసుకొని మనకు ఉన్నటువంటి ఈ అవగాహన మీద మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం 4 12 36 డాష్ 324 972. ఇక్కడ ఉండవలసిన సంఖ్య ఏమిటి అంటున్నాడు. ఓకే, ఇక్కడ 4కి 12కి తేడా సంబంధం చూడాలి, 12కి 36 సంబంధం చూడాలి, అట్లాగే 324కి 972 కూడా సంబంధం చూడాలి. ఈ సంబంధాలను బట్టి ఇక్కడ ఏ పదం వస్తుందో మనం పరిశీలించాలి. ఇప్పుడు 4కి 12కి సంబంధం చూసామంటే 4 × 3 ఈజ్ ఈక్వల్ టు 12. తర్వాత 12కి 36 వచ్చి 12 × 3 ఈజ్ ఈక్వల్ టు 36. తర్వాత 324 92 చూసుకున్నాం అనుకోండి 972. 324 3తో పెంచితే 3 4 12 3 6 1 7 3 3 9 972. ముందు పదము ఈజ్ ఈక్వల్ టు 3 × వెనక పదము 3 × వెనుక పదము. ఇది ఇక్కడ రిలేషన్. అంటే మల్టిపుల్ సిరీస్ గుణిజాల శ్రేణి వచ్చింది. అంటే ఒక పదాన్ని ఒక స్థిర సంఖ్య చేత పెంచడం ద్వారా ఏర్పడేటువంటి శ్రేణి. సో
ఇక్కడ 12 ఇంటూ 3 కాబట్టి ఇక్కడ 36 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3 6 18, 3 3 9, 1 10. సో ఆన్సర్ వచ్చి 108 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 14, 33, 104 డాష్ 2110. ఇవన్నీ కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్సే. ఇది 2009లో ఎంసీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. ఇంతకు ముందుది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎల్డీసీ 2009 ప్రాబ్లం. ఇది వచ్చి 14, 33, 104, 2110. ఇక్కడ 14, 33కి సంబంధం ఏందో చూసుకోవాలి, 33కి 104కి సంబంధం ఏందో చూసుకోవాలి. ఇక్కడ 14 రెండ్లు అయితే 14 రెండ్లు 28 వస్తుంది. తర్వాత 33 మూడులు ఎంత 99 వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే 14 ఇంటూ 2 ప్లస్ 5, 33 ఇంటూ 3 ప్లస్ 5. ఓకే, ఇటు చూడండి, 14 రెండ్లు 28, ఒక 5 33. తర్వాత 33 ఇంటూ 3 99, ఒక 5 104. అంటే ముందు పదాన్ని మొట్టమొదటి 2తో పెంచాడు, తర్వాత ముందు పదాన్ని 3తో పెంచాడు. అట్లాగే తరువాత పదాన్ని దేంతో పెంచాలి అంటే 4తో పెంచాలి. సో 104 ఇంటూ 4 ప్లస్ 5. ఓకే, 104 416 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 421. ఈ 421ని ఇప్పుడు 5తో పెంచి మళ్ళీ 5 కూడితే ఇది కనుక వస్తే ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో 421 ఇంటూ 5 వచ్చి 5 1 5, 5 2 10, 5 4 21, 21, 2105 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2110. సో ఇచ్చినటువంటి శ్రేణిని ఏం చేశాడంటే ముందు పదాన్ని 2తో పెంచాడు, 5 కూడాడు. నెక్స్ట్ 33ని 3తో పెంచాడు, 5 కూడాడు. దీన్ని 4తో పెంచి 5 కూడితే ఈ పదం వస్తుంది. మళ్ళీ ఇదే పదాన్ని 5తో పెంచి 5 కూడితే 2110 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 421. నెక్స్ట్ ప్రాబ్లం 2, 10, 42, 170 డాష్ 2730, 10,922. ఇది వచ్చి ఐబిపిఎస్ 2011 ప్రశ్న ఇది. ఓకే, 2, 10, 42. ఇటువంటి సమస్యల్లో రిలేషన్ కనుక్కోవడం కొంచెం కష్టమే, కానీ కొంచెం మనసు పెడితే అర్థమవుతుంది. ఇది వచ్చి 10కి 42 సంబంధం చూస్తే 10 4 40 ప్లస్ 2 42. అట్లాగే 42కి 170 చూస్తే 42 4 వచ్చి 168 ప్లస్ 2 170. అట్లాగే ఇక్కడ 2 4 8 ప్లస్ 2 చూసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా చూసామంటే 2 5 10 అనుకుంటాం, ఇక్కడ 10 4 40 అనుకుంటాం. ఇట్లా మనం డివియేట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు చిన్న సంఖ్య ఉన్నప్పుడు తర్వాత పెద్ద సంఖ్యల నుంచి రిలేషన్ తీసుకొని అదే రిలేషన్ ఇక్కడ కూడా హోల్డ్ అవుతుందా లేదా, సాటిస్ఫై అవుతుందా లేదా పరిశీలించాలి. ఓకే, సో 2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 8, 8 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 10. 42 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 168. 44 160, ఒక 8 168. 168 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 170. అట్లాగే 170 ఇంటూ 4 వచ్చి 15 4 68, 680. 680 ఒక 2 వచ్చి 682. ఓకే, నెక్స్ట్ 682 ఇంటూ 4 చూద్దాం. 4 2 8, 4 8 32, 4 6 24, ఒక 3 27, 2728. 2728 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2730. సో ఇచ్చినటువంటి శ్రేణి ఎలా ఉంది అంటే ముందు పదము ఇంటూ 4 ప్లస్ 2. శ్రేణి రూపం ఎలా ఉందంటే ముందు పదము ఇంటూ 4 ప్లస్ 2, ముందు పదము ఇంటూ 4 ప్లస్ 2 రూపంలో ఉన్నది. సో ఆన్సర్ ఈజ్ 682. నెక్స్ట్ ప్రాబ్లం 2, 6, 14, 30 డాష్ 126. ఇది వచ్చి ఎస్ఎస్సి 2009లో ప్రాబ్లం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2009. ఇక్కడ 2కి 6కి సంబంధం 2 3 6 ఉంది. 6కి 14కి సంబంధము 6 12 ప్లస్ 2 ఉంది. సో 6 ఇంటూ 2 ప్లస్ 2 12 ప్లస్ 2 = 14. అట్లాగే 14కి 30కి సంబంధం చూస్తే 14 2 ప్లస్ 2
అంటే 14 + 2 = 28 + 2 30. ఓకే, అట్లాగే 6 తీసుకున్నాం అనుకోండి, 2 × 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2 4 + 2 = 6. అంటే ముందు పదము ఈజ్ ఈక్వల్ టు వెనక పదము ఇంటూ 2 + 2. ఓకే, తరువాతి పదము ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు వెనుక పదము ఇంటూ 2 + 2. 2 × 2 + 2 ఇది వచ్చింది. 6 × 2 + 2 ఇది వచ్చింది. 14 × 2 + 2 ఇది. సో ఈ పదం వచ్చి 30 × 2 + 2. 30 × 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 60 + 2 ఈజ్ ఈక్వల్ టు 62. అలాగే ఈ పదం చూసామనుకోండి, 62 × 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 126. 62 2 124, 124 2 126, 124 + 2 126. సో ఆన్సర్ వచ్చి 62 అవుతుంది. అంటే 30 × 2 + 2. నెక్స్ట్ ప్రాబ్లం 840 డాష్ 420 140 35 7. ఇది వచ్చి బ్యాంక్ పిఓస్ ఎగ్జామ్లో వచ్చింది. ఇది ఇయర్ గుర్తులేదు, బ్యాంక్ పిఓస్. ఇక్కడ క్రమంగా తగ్గుతూ పోతున్నాయి నంబర్స్. ఇలాంటి సందర్భం అంటే అదే కాక ఫస్ట్ నెంబర్ తర్వాతనే బ్లాంక్ ఇచ్చాడు, అక్కడ నెంబర్ మిస్ అయిన నెంబర్ని కనుక్కోమన్నాడు. ఇటువంటి సందర్భంలో ఇటు నుంచి వెళితే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం కష్టం. అటువంటప్పుడు ఇటువైపు నుంచి వస్తే మనకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో 7కి 35 సంబంధం ఏంటంటే 7 5లు 35. ఓకే, 35కి 140 సంబంధం ఏంటంటే 35 × 5 వచ్చి 150 175 అవుతుంది. ఓకే, 35 4లు తీసుకున్నాం అనుకోండి, 35 4లు 120 1 20 140 రైట్ 140. 140కి 420 సంబంధం వచ్చి 14 3 42 420. ఇక్కడ 420 ఇంటూ ఏమొస్తుందంటే ఇక్కడ 5తో పెంచాం, తర్వాత 4తో పెంచాం, తర్వాత 3తో పెంచాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా 420 2 840. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 408 840 480 804. ఓకే, చూడండి, ఎప్పుడైనా 840 ఉంటే నెక్స్ట్ టర్మ్ 840 వస్తుందా అనే డౌట్ మనకు వస్తుంది. అసలు రాదని అనుకుంటాం. 840 తర్వాత మళ్ళీ 840 ఎందుకు వస్తుంది అనే డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ 840 అయితే 840 × 1 ఈజ్ ఈక్వల్ టు మరలా మొదటి పదము 840. ఓకే, అది. సో వెనక నుంచి వస్తే మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, లేదా ముందు నుంచి వెళ్ళినా కూడా 840 డివైడెడ్ బై 1 840/1 ఈజ్ ఈక్వల్ టు 840. మరలా 840 ఉంటే ఇక్కడ 840/2 ఈజ్ ఈక్వల్ టు 420. మళ్ళీ 420/3 ఈజ్ ఈక్వల్ టు 140. 140/4 ఈజ్ ఈక్వల్ టు 35. 35/5 ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు 840 ఇక్కడ ఆ మొదటి పదం వచ్చి రెండవ పదం కూడా 840 ఇచ్చాడంటే అది కూడా ఆన్సర్ అవడానికి అవకాశం ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 840. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 7 26 63 124 215 342 డాష్. ఇది వచ్చి ఎస్ఎస్సి సిజిఎల్ 2012 ప్రాబ్లం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2012 ప్రాబ్లము. ఇక్కడ 7 26 63 దేనికి దగ్గరగా ఉన్నాయంటే గణాలకు దగ్గరగా ఉన్నాయి. 8కి దగ్గరగా ఉంది. ఇది వచ్చి 27కి దగ్గర ఉన్నది, ఇది 64కు దగ్గర ఉంది, ఇది 125కి దగ్గర ఉంది, ఇది 216 దగ్గర ఉంది. సో ఇవన్నీ కూడా గణాలకు దగ్గరగా ఉన్నాయి. గణము నుంచి ఒకటి తీసేస్తే వస్తుంది. సో ఇది వచ్చి n³ - 1 శ్రేణి రూపంలో ఉంది. n³ - 1 శ్రేణి. ఇక్కడ 2³ - 1 అంటే 8 - 1 ఈజ్ ఈక్వల్ టు 7. 26 అంటే 3³ - 1 ఈజ్ ఈక్వల్ టు 27 - 1 ఈజ్ ఈక్వల్ టు 26. 63 వచ్చి 4³ - 1 ఈజ్ ఈక్వల్ టు 64 - 1 ఈజ్ ఈక్వల్ టు 63. 124 వచ్చి 5³ - 1 125 - 1 ఈజ్ ఈక్వల్ టు 124. నెక్స్ట్ వచ్చి 6³ - 1 అంటే 216 - 1 ఈజ్ ఈక్వల్ 215. నెక్స్ట్ 7³ - 1
అంటే 343 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 342. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందంటే 8 క్యూబ్ మైనస్ 1. 8 క్యూబ్ అంటే 8 64, 64 ఇంటూ 8, 8 4 32, 8 48, ఒక 3 512. సో 8 క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 512 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 511. సో ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ మిస్సింగ్ టర్మ్ ఈజ్ 511 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 15, 14, 19, 11, 23, 8 డాష్. ఇక్కడ 15 తర్వాత 14 ఉంది, 14 తర్వాత 19 ఉంది. అంటే ఒక నంబర్ తగ్గుతుంది, మళ్ళా విలువ పెరుగుతుంది, మళ్ళా తగ్గుతుంది, మళ్ళా పెరుగుతుంది, మళ్ళా తగ్గుతుంది. అంటే ఇలా ఉంటే ఇది 2 శ్రేణుల యొక్క సంగమం లేదా మిశ్రమం అని అంటారు. దీన్నే ఆల్టర్నేట్ సిరీస్ అంటారు. ఓకే, ఇది చూడండి 15, 14, 19, 11, 23, 8. ఈ 2 నంబర్స్ చూడండి, ఈ 2 నంబర్స్ చూడండి. అట్లాగే ఇది 2, మళ్ళా ఈ 2, నెక్స్ట్ ఇది. ఇక్కడ 15కి 19కి డిఫరెన్స్ ఎంతంటే 4, ప్లస్ 4 చేస్తే 19 అయింది. మళ్ళీ 19కి ప్లస్ 4 చేస్తే 23 అయింది. అట్లాగే 14, 11 అంటే 14 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 11, 11 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. అట్లాగే ఇప్పుడు మనకి 23కి ప్లస్ 4 చేస్తే ఏమవుతుందంటే 27. ఏమొస్తుందంటే 27. నెక్స్ట్ టర్మ్ వచ్చి 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇలా 2 శ్రేణులు కలిపి కూడా మనకు ప్రాబ్లం ఇస్తాడు. ఇలా ఉన్నప్పుడు మనము లాజిక్ని ఈ 2కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి లాజిక్ని పట్టాలంటే పట్టలేం. దీన్ని 2 శ్రేణులుగానో 3 శ్రేణులుగానో విభజించుకోవాలి. ఇచ్చినటువంటి ప్రాబ్లం 2 శ్రేణులు కాబట్టి ఈ 15కి 19కి 14కి 11కి 19కి 23కి ఇలా ఆల్టర్నేట్ పదం మార్చి పదానికి ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. సో కిందేమో ఈ పదానికి ఈ పదానికి ప్లస్ 4 యాడ్ చేసుకుంటా పోయాడు, పైన ఏమో 3ని తీసివేస్తూ పోయాడు. సో ఆన్సర్ ఈజ్ 27. నెక్స్ట్ ప్రాబ్లం 3, 35, 99, 195 డాష్. ఇక్కడ 35 అనే పదము 36కు దగ్గరగా ఉంది. 99 అనేది 100కు దగ్గరగా ఉంది. అంటే 6 స్క్వేరు 10 స్క్వేరు. 195 అనే పదము 196 14 యొక్క వర్గానికి దగ్గరగా ఉంది. 196 అంటే 14 స్క్వేర్. ఓకే, సో 35 ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ మైనస్ 1 అంటే 36 మైనస్ 1. 99 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ మైనస్ 1 అంటే 100 మైనస్ 1. 195 వచ్చి 14 స్క్వేర్ మైనస్ 1 అంటే 196 మైనస్ 1. 3 వచ్చి మైనస్ 1 అంటే 4 మైనస్ 1. అంటే ఇటు చూడండి 2 స్క్వేర్ 6 స్క్వేర్ 10 స్క్వేర్ 14 స్క్వేర్ ఇట్లా 2 ప్లస్ 4 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 4 14. నెక్స్ట్ వచ్చి 14 ప్లస్ 4 అంటే 18 స్క్వేర్ మైనస్ 1. 18లో 324. 324 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 323. సో ఆన్సర్ ఈజ్ 323. నెక్స్ట్ ప్రాబ్లం 1, 5, 11, 19, 29, 41 డాష్. ఇక్కడ 5 అనేది 2 స్క్వేర్కి దగ్గరగా ఉంది. 11 అనేది 3 స్క్వేర్కి దగ్గరగా ఉంది. 19 అనేది 4 స్క్వేర్ అంటే 16కు దగ్గర ఉంది. 29 అనేది 6 స్క్వేర్ 36కు దగ్గరగా ఉంది. ఈ విధంగా లేదా 5 స్క్వేర్కి దగ్గరగా ఉంది. ఇక్కడ దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటే 1 స్క్వేర్ ప్లస్ 0 1 ప్లస్ 0 1 లేదా 5 వచ్చి 2 స్క్వేర్ ప్లస్ 0 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 5. 11 వచ్చి 3 స్క్వేర్ ప్లస్ 2 9 ప్లస్ 2 11. 19 వచ్చి 4 స్క్వేర్ ప్లస్ 3 16 ప్లస్ 3 19. లేదా నెక్స్ట్ 29 వచ్చి 5 స్క్వేర్ ప్లస్ 4 25 ప్లస్ 4 29. నెక్స్ట్ 41 వచ్చి 6 స్క్వేర్ ప్లస్ 5 అంటే 36 ప్లస్ 5
41. అట్లాగే నెక్స్ట్ టర్మ్ వచ్చి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ తర్వాత 7 స్క్వేర్ ప్లస్ 0 1 2 3 4 5 6 7 స్క్వేర్ ప్లస్ 6. సో 49 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 54. సో మిస్సింగ్ టర్మ్ ఈజ్ 54. నెక్స్ట్ ప్రాబ్లం 17 19 15 23 7 39 డాష్. ఇది కొంచెం కష్టమైనటువంటి ప్రాబ్లమే. ఓకే, ఆప్షన్స్ వచ్చి 18 9 -25 +25. ఇక్కడ చూడండి 17కి 19 సంబంధం ఏంటంటే 17 + 2 19, తర్వాత 19 - 15, 19లోంచి 4 తీసేస్తే 19 - 4 ఈజ్ ఈక్వల్ టు 15, తర్వాత 15 + 8 ఈజ్ ఈక్వల్ టు 23, 23 - 16 ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఇది ఎలా వస్తుందంటే 2 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 17 + 2 టు ది పవర్ ఆఫ్ 1, 19 - 2 స్క్వేర్, 15 + 2 క్యూబ్, తర్వాత 23 - 2 టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 19 15 23 7. ఓకే, అంటే 17కి 2 కలిపితే 19 వచ్చింది, తర్వాత 2 స్క్వేర్ తీసేస్తే 15 వచ్చింది, తర్వాత 2 క్యూబ్ కలిపితే 23 వచ్చింది, తర్వాత 2 టు ది పవర్ ఆఫ్ 4 తీసేస్తే 7 వచ్చింది. సో ఇప్పుడు 7 + 2 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 7 + 2 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 16 32 39. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 39 నుంచి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి ఇప్పుడు మైనస్ రావాలి, 2 టు ది పవర్ ఆఫ్ 5 అండ్ తర్వాత 2 టు ది పవర్ ఆఫ్ 6 రావాలి. ఓకే, 39 - 2 టు ది పవర్ ఆఫ్ 6 అంటే 2 × 2 × 2 × 2 × 2 × 2 2 2 4 4 8 8 16 16 32 32 64. సో 64 తీసేయాలి. సో 64లోంచి 39 పోతే 14 9 పోతే 5 5 3 పోతే 2, కానీ మైనస్ కాబట్టి -64 కాబట్టి -25 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ -25. ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం గ్రూప్ 2 దానికి దూరంగానే ఉంటాయి, కానీ ఎందుకైనా మంచిది మనము కొంచెం డెప్త్గా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం చూస్తే 17కి 19కి రిలేషన్ ఏంటంటే 17లోంచి 2 కూడితే 17 2 కూడితే 19, 19లోంచి 4 తీస్తే 15, 15కి మళ్ళీ 8 కూడితే 23, 23లోంచి 16 తీస్తే 7 అంటే 2 యొక్క ఘాతాలతో మూలం ఉంది. ఇది 2 టు ది పవర్ ఆఫ్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 టు ది పవర్ ఆఫ్ 4 2 టు ది పవర్ ఆఫ్ 5 2 టు ది పవర్ ఆఫ్ 6. సో ఒకసారి ప్లస్ చేశాడు, ఒకసారి మైనస్ చేశాడు. ఇట్లా వస్తే చివరి పదంకి వచ్చేసరికి 39 - 2 టు ది పవర్ ఆఫ్ 6 కాబట్టి -25 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ -25. నెక్స్ట్ ప్రాబ్లం 3 3 6 18 70 360 2160 శ్రేణిలోని తప్పు పదాన్ని గుర్తించండి. తప్పు పదాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ 3 3 ఉందంటే 3ని 1 చేత మల్టిప్లై చేసినట్టు లేదా 0 అయినా కూడినట్టు. 3 3 అంటే 3 × 1 ఈజ్ ఈక్వల్ టు 3. తర్వాత 3 6 ఉందంటే 3 × 2 ఈజ్ ఈక్వల్ టు 6. 6 18 అంటే 6 × 3 ఈజ్ ఈక్వల్ టు 18. 18 × 4 రావాలి. ఇక్కడ 18 × 4 ఈజ్ ఈక్వల్ 72. ఇది 72 కనుక అయితే 72 × 5 ఈజ్ ఈక్వల్ టు 350 ఒక 10 360. ఇది 360 అయితే 360 × 6 ఈజ్ ఈక్వల్ టు 0 36 21 2160. సో ఇచ్చినటువంటి శ్రేణిలో మొదటి పదాన్ని 1 చేత, రెండవ పదాన్ని 2 చేత, మూడవ పదాన్ని 3 చేత, నాలుగో పదాన్ని 4 చేత, ఐదో పదాన్ని 5 చేత ఇట్లా వరుసగా పెంచుకుంటూ పోతున్నాడు. ఇలా పెంచే క్రమంలో 18 × 4 72 ఉండాల్సింది ఇక్కడ 70 ఉంది కాబట్టి తప్పు పదము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 70. సరి అయినది ఏమంటే అక్కడ ఏముండాలంటే సరి అయినది ఈజ్ ఈక్వల్ టు
72. 3, 5, 10, 12, 24, 26, 48, 54 శ్రేణిలోని తప్పు పదం ఎంత అంటున్నాడు. ఇక్కడ చూస్తే 3కి 2 కలిపితే 5 వచ్చింది, 5 2 10 అయింది. మళ్ళీ 10కి 2 కలిపితే 12 వచ్చింది, 12 24 అయింది. మళ్ళీ 24కి 2 కలిపితే 26 వచ్చింది, 26ని మళ్ళీ 2 చేయాలి, ఇంటూ 2 చేయాలి. సో 3 + 2 = 5, 5 × 2 = 10, 10 + 2 = 12, 12 × 2 = 24. సో ప్లస్ ఇంటూ వచ్చింది కాబట్టి 24 + 2 = 26. అట్లాగే 26 × 2 రావాలి, ఇక్కడ 52. కానీ ఇక్కడ ఆన్సరు 48 ఉంది కాబట్టి తప్పు పదము = 48, సరి అయింది వచ్చి 52. ఓకే, నెక్స్ట్ సరి అయింది 52 అయితే నెక్స్ట్ టర్మ్కి ప్లస్ చేయాలి కాబట్టి 52 + 2 = 54. ఇది కరెక్టే ఉంది. సో తప్పు పదం వచ్చి 48.